నక్షత్రాల పుట్టుక గ్రావిటేషనల్ కొలాప్స్ అవడం వల్ల నూతన నక్షత్రాల ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ పరిస్థితులను కల్పిస్తాయి. ఓరియన్ నెబ్యులా, క్రాబ్ నెబ్యులా, హెలిక్స్ నెబ్యులా, హార్సెడ్ నెబ్యులా, టారంటులా నెబ్యులా, విశ్వం అంతటా ఈ నెబ్యులాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది నక్షత్రాల నర్సరీ. ఇక్కడ నక్షత్రాలు చురుకుగా ఏర్పడతాయి. మినుకు మినుకుమంటూ ఆకాశంలో కనపడే కోట్లాది నక్షత్రాలు. ఆ నక్షత్రాల జన్మస్థానం గురించి తెలుసుకుందామా? నీహారికలు అంటారు. అంటే ఏంటో తెలుసా? నీహారిక అంటే అదేదో మనిషి పేరు కాదు. సుదూర అంతరిక్షంలోని గ్యాస్, ధూళి మరియు ఇతర పదార్థాల మేఘాలను నెబ్యులాలు అంటారు. వాటినే తెలుగులో నీహారికలు అంటారు. ప్రకాశవంతమైన నక్షత్రాలు కూడా దట్టమైన మేఘాల నుండి వస్తాయనేది ఒక సామెత. ఈ సామెత వింతగా అనిపించినా మేఘాల్లా కనిపించే నెబ్యులాలే నక్షత్రాల ఆవిర్భావ ప్రదేశాలు. ఎంతటి ప్రకాశవంతమైన నక్షత్రమైనా దాని ఆరంభం నీహారికనే. నెబ్యులా అనేది గ్రీకు పదం, అంటే మేఘం అని అర్థం. ఈ విశ్వంలోని అత్యంత రమణీయమైన సుందర దృశ్యాలను ఇవి అందిస్తాయి. నీహారికలు వింత వింత ఆకారాల్లో కనిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. ఇవి కన్ను, గుండె, సీతాకొకచిలుక, పీత, గుర్రం తల వంటి రకరకాల ఆకారాల్లో ఉంటూ మన కనులకు విందు చేస్తాయి. ఈ నెబ్యులాలు ప్రధానంగా నక్షత్రాల పుట్టుక మరియు మరణానికి సంబంధించిన ప్రాంతాలు. అందుకే వీటిని నర్సరీస్ ఆఫ్ స్టార్స్ అంటారు. నక్షత్రాలు పుట్టుక, మరణం అంటే అవి నిర్జీవులు కదా. జీవులలాగే జన్మించడం, మరణించడం ఉంటుందా అనే సందేహం తప్పక కలుగుతుంది. నెబ్యులాస్ ఆర్ రీజియన్స్ వేర్ స్టార్స్ ఆర్ బోర్న్ అని ఇంగ్లీష్లో అంటారు. జన్మించడం అని కాకుండా నిర్జీవుల విషయాల్లో ఏర్పడడం అనుకోవచ్చేమో. నెబ్యులాలలో ఉన్న గ్యాస్ మరియు ధూళి గురుత్వాకర్షణ వలన భారీగా కుదించుకుంటే నక్షత్రాలు ఏర్పడతాయి. వీటి గాలి, ధూళి, మేఘాలు గ్రావిటేషనల్ కొలాప్స్ అవడం వల్ల నూతన నక్షత్రాల ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ పరిస్థితులను కల్పిస్తాయి. నెబ్యులాలను ప్రధానంగా 5 విధాలుగా సైంటిస్టులు వర్గీకరిస్తారు. 1 ఎమిషన్ నెబ్యులా, 2 రిఫ్లెక్షన్ నెబ్యులా, 3 డార్క్ నెబ్యులా, 4 ప్లానెటరీ నెబ్యులా, 5 సూపర్నోవా రెమినెంట్ అంటారు. ఎమిషన్ నెబ్యులాలో నక్షత్రాల నుండి ఉద్గారమయ్యే అల్ట్రావైలెట్ అతి నీలలోహిత కాంతిని గ్రహించి దాని ప్రభావంతో ప్రకాశిస్తుంటాయి. వీటిలో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువగా ఉండడం వలన పొడవైన వర్ణాలతో కనిపిస్తాయి. ప్రధానంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ ఎమిషన్ నెబ్యులాలకు ఉదాహరణగా ఓరియన్ నెబ్యులాని చూడవచ్చు. రిఫ్లెక్షన్ నెబ్యులా అంటే తమ దగ్గరలో ఉన్న నక్షత్రాల కాంతిని అవి ప్రతిబింబిస్తాయి, కానీ అవి స్వతంత్రంగా కాంతిని ఉద్గారం చేయలేవు. ఇవి నీలం రంగులో కనిపిస్తాయి. ఈ రిఫ్లెక్షన్ నెబ్యులాలకి ఉదాహరణ పీడిస్ నెబ్యులా. డార్క్ నెబ్యులాలు దట్టమైన ధూళి మరియు గ్యాస్ ప్రాంతాలు తమ చుట్టూ ఉన్న కాంతిని అడ్డగించి, ఆ కాంతి రాకుండా అడ్డగించి చీకటి మేఘాల్లా కనిపిస్తాయి. ఉదాహరణ హార్సెడ్ నెబ్యులా. ప్లానెటరీ నెబ్యులాలంటే చనిపోతున్న నక్షత్రాలు లేదా అంటే అంతరిస్తున్న నక్షత్రాల చుట్టూ ఏర్పడే గ్యాస్ మేఘాలు. ఈ నెబ్యులాలు చిన్న సున్నితమైన గోళాకార ఆకృతుల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి హెలిక్స్ నెబ్యులా. సూపర్నోవా రెమినెంట్ అంటే సూపర్నోవా పేలుల్లో నక్షత్రాలు పగిలిపోవడం వలన ఏర్పడిన మేఘాలు. ఇవి విస్తృతమైన గ్యాస్ మరియు ధూళితో కూడి ఉంటాయి. ఉదాహరణకి క్రాబ్ నెబ్యులా. నెబ్యులాలు తరచుగా ఆకర్షణీయమైన రంగులను వెదజల్లుతాయి. నెబ్యులాలోని రకరకాల వాయువుల అయోనైజేషన్ వలన వాటి వెలుతురు విభిన్న రంగులుగా వస్తుంది. ఉదాహరణకు హైడ్రోజన్ నుండి ఎరుపు, ఆక్సిజన్ నుండి ఆకుపచ్చ, నీలం వెలుతురులను ఉత్పత్తి చేస్తాయి. నెబ్యులాలు వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణం కలిగి ఉండే చాలా పెద్దవి.
వాటి భారీతనాన్ని పరిశోధనా పరికరాలు మాత్రమే గుర్తించగలవు. ఉదాహరణకు టారంతులా నెబ్యులా 1000 కాంతి సంవత్సరాల వ్యాసం కలిగే లార్జ్ మెగాలినిక్ మేఘంలో ఉంటుంది. నెబ్యులాలు హైడ్రోజన్, హీలియం మరియు భారీ మూలకాల ట్రేసెస్ కలిగి ఉంటాయి. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ వంటివి జీవానికి అవసరమైన మూలకాలు ఈ నెబ్యులాల్లో ఉంటాయి. అందుకే ఇవి జీవానికి మూలమైన వాటిని కలిగి ఉంటాయి కాబట్టి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ కలిగి ఉంటాయి అంటారు. ఈ నెబ్యులాలు విశ్వంలో తారల జననానికి మరియు అభివృద్ధికి కీలకమైనవి. కొన్ని నిహారికలు స్టార్ డెత్ నుండి మిగిలిపోయినవి. అంటే మన సూర్యుడు వంటి నక్షత్రాలు తమ జీవితాన్ని అంతానికి చేరుకున్నప్పుడు అవి వాటి బయటి పొరలను బహిష్కరించి గ్రహాల నిహారికలను సృష్టిస్తాయి. అంటే ఇది సుమారు 5 బిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడికి ఆ తర్వాత ఏం జరగబోతుందనే దాని ప్రివ్యూ లాంటిది అన్నమాట. నెబ్యులాల గురించి సరదా జోక్స్. ఎందుకు నెబ్యులాలు ఎప్పుడు పార్టీలకు వెళ్ళవు? ఎందుకంటే అవి చాలా గందరగోళంగా ఉంటాయి, అంటే మిశ్రమంగా ఉంటాయని ఓ జోక్ చెప్తుంటారు. ఇంకోటి, నెబ్యులాలు ఎప్పుడు సెల్ఫీలు ఎందుకు తీయవు? ఈ మధ్య సెల్ఫీలు చాలా ఫ్యాషన్ అయింది, మనం తీసుకుంటాం. కానీ నెబ్యులాలు ఎందుకు తీయవు అంటే ఒక కొంట మనిషి సమాధానం ఏమిటంటే, ఎందుకంటే అవి ఎప్పుడు క్లియర్గా ఉండవు, బ్లర్గా ఉంటాయి అని చెప్పారంట. ఇవి జోక్సే కాదు, కొంత నిజం కూడా. నెబ్యులా అనే పదం ఒకప్పుడు మనకి ఖగోళంలో కనిపించే అన్ని అస్పష్టమైన వస్తువులను సూచించడానికి వాడేవారు. టెలిస్కోపులు మెరుగుపడక ముందు ఖగోళ సైంటిస్టులు గెలాక్సీలతో సహా ఆకాశంలో ఏదైనా విస్తరించి గజిబిజిగా ఉన్న వస్తువును వివరించడానికి నెబ్యులా అని చెప్పేవారు. ఉదాహరణకి ఆండ్రోమెడా గెలాక్సీ, ఒకప్పుడు దాన్ని ఆండ్రోమెడా నెబ్యులా అని పిలిచేవారు. కొన్ని నిహారికలను మనం కంటితో కూడా చూడవచ్చు. ఓరియన్ నెబ్యులా వంటి కొన్ని ప్రకాశవంతమైన నెబ్యులాలు మంచి వాతావరణ పరిస్థితులు ఉంటే టెలిస్కోప్ లేకుండా కూడా మనం చూడవచ్చు. నిహారికలు కాలక్రమేణా పరిణామం చెందుతూ ఉంటాయి. మిలియన్ల సంవత్సరాలలో నెబ్యులాలు చెదరగొట్టబడవచ్చు. నక్షత్రాలు కూలిపోవడము లేదా గురుత్వాకర్షణ ప్రభావము మరియు సమీపంలోని నక్షత్ర కార్యకలాపాల కారణంగా వాటి పరిణామాలు మారుతూ ఉండవచ్చు. విశ్వం అంతటా ఈ నెబ్యులాలు కనిపిస్తూ ఉంటాయి. నెబ్యులాస్ ప్రతి గెలాక్సీలో ఉన్నాయి మరియు నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడతాయో మనం అర్థం చేసుకోవడానికి ఇవి చాలా కీలకం. విశ్వంలోని అత్యంత ఆకర్షణీయమైన నిహారికలలో కొన్నిటి గురించి చూద్దాం. ఓరియన్ నెబ్యులా, ఇది భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాల్లో ఒకటి. సుమారు 1344 కాంతి సంవత్సరాల దూరంలో ఈ నెబ్యులా ఉంది. కంటితో కనిపించే ప్రకాశవంతమైన ఉద్గార నిహారిక ఇది నక్షత్రాల నర్సరీ. ఇక్కడ నక్షత్రాలు చురుకుగా ఏర్పడతాయి. మన మిల్కీవే పాలపుంత గెలాక్సీలో నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధమైనది ఈ ఓరియన్ నెబ్యులా. ఇది మనకు భూమి నుండి టెలిస్కోప్ ద్వారా మరింత స్పష్టంగా కనిపించే ఒక అందమైన నెబ్యులా. క్రాబ్ నెబ్యులా 1054 సాధారణ శకం 1054లో పేలిన నక్షత్రం నుండి సూపర్నోవా అవశేషాలు దాని మధ్యలో ఉన్న న్యూట్రాన్ స్టార్ పల్సార్ నుండి పల్సేటింగ్ రేడియేషన్తో నిండి ఉంది. అంటే సందర్భోచిత వికిరణం లేదా తేలియాడే వికిరణం అని తెలుగులో అంటారు. తొణుకుతూ వెలుగు లేదా ఎనర్జీ విడుదల చేసే రశ్మి అని కూడా అర్థం. ఇది సెకనుకు 1500 కిలోమీటర్ల వేగంతో కూడా విస్తరిస్తోంది ఈ నెబ్యులా. హెలిక్స్ నెబ్యులా, దీన్ని దేవుని కన్ను అని కూడా సరదాగా పిలుస్తుంటారు. అలా పిలువబడే ఈ గ్రహ నిహారిక మన సూర్యుని వలె చనిపోతున్న నక్షత్రం యొక్క అద్భుతమైన అవశేషం. సుమారు 650 కాంతి సంవత్సరాల దూరంలో ఇది భూమికి దగ్గరగా ఉన్న గ్రహ నిహారికలలో ఒకటి. హార్సెడ్ నెబ్యులా, ఇది చీకటి నిహారిక. దాని గుర్రపు తల వంటి ఆకారం నుండి దానికి ఆ పేరు ఏర్పడింది. ప్రకాశవంతమైన ఉద్గార నిహారికకు వ్యతిరేకంగా సిల్హౌట్ చేయబడింది.
అంటే ఎండలో నిలబడి మనిషిని మనం చూస్తుంటే సూర్యుడు ప్రకాశవంతంగా కనపడి ముందున్న మనిషి నల్లగా కనపడతారు. ఏదైనా వస్తువు మనం సూర్యుని వైపు ఉండి చూసినప్పుడు ఆ ముందున్నది వెనుకుండే సూర్యుడి వెలుగు వల్ల నల్లగా కనపడుతుంది. సో అలా ఈ హార్సెడ్ నెబ్యులా మనకి చీకటిగా కనపడుతుంది. ఇది ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధ నిహారిక ఆకారాల్లో ఒకటి. తర్వాత టారంటులా నెబ్యులా స్థానిక విశ్వంలో అత్యంత చురుకైన నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాల్లో ఇది ఒకటి. అత్యంత భారీ మరియు యువ నక్షత్రాలను కలిగి ఉంది. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. రింగ్ నెబ్యులా ఈ ఐకానిక్ ప్లానెటరీ నెబ్యులా స్మోక్ రింగ్ లాగా కనిపిస్తుంది. ఇది చనిపోతున్న నక్షత్రం యొక్క అవశేషం. దాని బయటి పొరలను తొలగిస్తుంది, మధ్యలో తెల్లటి గుజ్జును వదిలివేస్తుంది. ఇది ప్లానెటరీ నెబ్యులా అంటే ఒక మృతి చెందిన నక్షత్రం విస్తరించిన గ్యాస్ మరియు ధూళి మేఘం. ఈ నెబ్యులాలో ఉన్న వృత్తాకార ఆకృతి రింగులా కనిపిస్తుంది. దీని కారణంగా దీన్ని రింగ్ నెబ్యులా అనే పేరు దీనికి వచ్చింది. ఇది మన సూర్యునికి సమానమైన నక్షత్రం తన జీవిత అనంతంలో ద్రవీభవించి విసిరేసిన పదార్థాల నుంచి ఏర్పడింది. ఇది నక్షత్రపు చక్రం అంటే స్టార్ లైఫ్ ఆఫ్ సైకిల్ చివరి దశను చూపించే అద్భుతమైన ఉదాహరణ. ఈగిల్ నెబ్యులా ఈ నెబ్యులా పేరు ఈగిల్ గద్ద అని పెట్టారు. ఎందుకంటే ఈ మేఘాల ఆకృతి ఎగురుతున్న గద్దలా కనిపిస్తుంది. దీనిలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ సృష్టి నిలువెత్తు స్తంభాలు అనే ప్రాంతం నాసా యొక్క హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా చాలా ప్రసిద్ధి పొందింది. పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ సృష్టి స్తంభాలంటే ఎవరో సృష్టించిన సృష్టి అని కాదు. అక్కడ నక్షత్రాలు ఏర్పడే ప్రాంతం కాబట్టి ఇవి స్తంభాల్లాగా ఉన్నాయి కాబట్టి దీన్ని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అంటారు. ఇవి భారీ గ్యాస్ ధూళి స్తంభాలుగా ఉన్న ప్రాంతాలు. వీటిలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. ఇది ప్రధానంగా హైడ్రోజన్ గ్యాస్, తక్కువ ఉష్ణోగ్రత కలిగిన పదార్థాల మిశ్రమం. ఈ ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ 1995లో చిత్రీకరించింది. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక మైలురాయి అయింది. ఇది మన భూమికి 7000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్ర నర్సరీ. ఈ నిహారికల్లో ప్రతిదానికి సొంత ప్రత్యేక లక్షణాలు మరియు చరిత్రను కలిగి ఉంటాయి. అవి విశ్వంలోని లెక్కలేనని నెబ్యులాల్లో ఒక్కొక్కటి ప్రత్యేకంగా నిలుస్తాయి. నెబ్యులాలు మన ఆకాశంలో కనిపించే అద్భుతమైన ఖగోళ వైజ్ఞానిక వస్తువులు. ఇవి గ్యాస్, ధూళి మరియు ఇతర ఖగోళ మూలకాల సమ్మేళనాలుగా రూపొంది వ్యాప్తి చెందుతున్నాయి. నెబ్యులాలు ఖగోళంలోని నక్షత్రాల జనన కేంద్రాలు, నక్షత్రాల ఉద్గార స్థలాలు లేదా నక్షత్రాల మృతి తర్వాత ఏర్పడిన వాతావరణాలు. వీటిలో ఉండే ప్రకాశవంతమైన రంగులు, వైవిధ్యమైన ఆకృతులు మరియు శక్తివంతమైన ప్రాసెస్లు వాటిని ఖగోళ విజ్ఞానంలో అత్యంత అద్భుతమైన అంశాలుగా మారుస్తాయి. ఇవి మనకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా నక్షత్రాల ఉద్గార విధానాలు, వాటి పరిణామాలు మరియు భవిష్యత్తులో జరిగే సూపర్నోవాలు లేదా హైపర్నోవాల గురించి నెబ్యులాలను మరింత సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా ఖగోళ విజ్ఞానం, ఆస్ట్రానమీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ అద్భుతమైన ఖగోళ వస్తువుల్ని అర్థం చేసుకోవడం, సరిగా విశ్లేషించడం మనకు మన విశ్వాన్ని, యూనివర్స్ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతున్నాయి. ఇలాంటి అనేక రకాల ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు తర్వాత వీడియోల్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో పల్సార్స్, న్యూట్రాన్ స్టార్స్ గురించి.